నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో నెలకొన్న శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ తిరుమల స్వామి ఈ ప్రాంతాన్ని 300 సంవత్సరాల క్రితం పాలిస్తున్న పాలకులకు కలలో కనిపించి తాను ఈ బండపై అవతరించినట్లు తెలిపినట్లు స్థల పురాణం. దీని ప్రకారం వారు తిరుమల స్వామిని ప్రతిష్ఠించి ఈ గుడిని నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతానికి నిత్య ధూప దీప నైవేద్యం కోసం 360 ఎకరాల భూమిని కూడా భూదానం కింద ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తిరుమలయ్య స్వామి భక్తుల కోరికలు తీర్చడం వలన భక్తులకు తిరుమల స్వామి ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. ప్రతి రథసప్తానికి ముందు వసంత పంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల స్వామి పెళ్లిళ్లు నిర్వహించడానికి ఎక్కువ శాతం మంది ఈ గుడి వద్ద కళ్యాణాలు జరపడం విశేషం. అవతారమెత్తి ప్రకృతి మాత ఆజ్ఞ మేరకు తిరుమలయ్య బండ భక్త కోటీశ్వర భక్తుల కోరికలు తీరుస్తాడు. ఈ స్వామివారి సన్నిధిలో ఉన్న గుండంలో స్నానమాడినచో సర్వ రోగాల నుండి విముక్తి పొందవచ్చని, స్వామివారి ప్రాంగణంలో 41 రోజుల పాటు ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నట్లయితే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెల 3 నుండి బండ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు మొదలుకొని 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున పుణ్యహవచనం, చక్రతీర్థం, అభిషేకం, అలంకారం, నైవేద్యం, హారతి, గరుడ మహోత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ బండ్లు తిరుగుట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. నమో నారాయణాయ నమః. నమో వెంకటేశ గోవింద గోవింద. స్వయంభుగా వెలిసినటువంటి తిరుమలాయ క్షేత్రం చల్మెడ గ్రామమందు 3వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. కార్యక్రమ వివరంలో 3వ తారీఖు రోజున సోమవారం రోజున సాయంకాలం విశ్వక్షణ ఆరాధనతో పూజా కార్యక్రమం ప్రారంభమగుచు సాయంకాలం నైవేద్య ప్రసాదము, తెల్లవారి మంగళవారం 4వ రోజు రసప్తమి రోజున ఉదయం ధ్వజారోహణ 9 గంటలకు, తదుపరి స్వామివారి అలంకారణము, తదుపరి ఆరగింపు, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణం. అలాగే రసప్తమి రోజు సాయంకాలం 4 గంటలకు స్వామివారి కళ్యాణము, బండ్లు తిరుగుట, తదుపరి నిత్య హోమము, ఆరగింపు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణము. తదుపరి 5వ తారీఖు బుధవారం రోజున ఉదయము గరుడ 9 గంటలకు ప్రారంభమవుచు తదుపరి ఆరగింపు, తీర్థప్రసాద వితరణ. 5వ తారీఖు అదే రోజు సాయంకాలము రథోత్సవము, సాయంకాలం 6 గంటలకు రథము తిరగబడును. తదుపరి హోమము, ఆరగింపు, తీర్థప్రసాద వితరణ. తెల్లవారు 6వ తారీఖు రోజున చక్రతీర్థం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు. జై శ్రీమన్నారాయణ. పుష్పము, తీర్థప్రసాదము వితరణ. ఇట్టి కార్యక్రమంలో దేవాలయ కమిటీ మరియు సభ్యులంతా కలిసి అదే ప్రకారంగా చల్మెడ గ్రామ ప్రజలు, పెద్దలు, చుట్టుపక్కల గ్రామం నుంచి ఇట్టి జాతర కార్యక్రమానికి అనేక విధమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదము తీసుకొని ఆ భగవంతుడు అందరూ కూడా ఎల్లవేళలో కూడా ఆయురారోగ్యములు ఇచ్చినటువంటి శ్రీ తిరుమల స్వామి స్వయంభుగా వెలిసేటువంటి స్వామివారికి అందరూ కూడా కృపా కటాక్షలుండుగాక అని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.